మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థించమని అడుగుతూ ఉన్నటువంటి బిడ్డలను దేవాతి దేవుడు నిండుగా మెండుగా దీవించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభుని కోరుతూ ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ మోపూరి రాయపురెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుడు ఆయనను అధికముగా దీవించి అన్ని కీడు నుండి అపాయముల నుండి తప్పించి ఆశీర్వదించమని, వారికి చేసిన ఎన్నో మేలులకు దేవునికి కృతజ్ఞత, మరియు ఫాదర్ కె థామస్, బిషప్ టి బాలశౌరి, ఎం ఇగ్నేషియస్, మదర్ సేక్రెడ్ హార్ట్, మోపూరి పాపిరెడ్డి ఆత్మలకు దేవాతి దేవుడు నిత్యరాజ్య విశ్రాంతిని చేకూర్చమని వారి కుటుంబంలో బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సమర్పించుచున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బోరెడ్డి షౌరెడ్డి, ఆళ్లగడ్డ బాలమ్మ దంపతుల 67వ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు బోరెడ్డి లూర్దు రాయపరెడ్డి, ఫాతిమా వసంతకుమారి ఆత్మలకు మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పించున్నారు. 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న దాసరి భాస్కరరావు, దాసరి లక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దాసరి సంపత్ కుమార్, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, వసంత కుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రుత్విక్, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పించున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ వివాహ వార్షికోత్సవం సందర్భముగా
కీర్తిశేషులు మక్కెన శౌరయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య మక్కెన మరియమ్మ, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్య బలి పూజ సమర్పించున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 5వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న హర్షిత, మహేష్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు పూజను సమర్పించుచున్నారు. 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదే సతీష్ రెడ్డి, సుష్మా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు సుష్మా గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుడు కాపుదల ఉండాలి అని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పించున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పంచదర్ల వెళంగిని, విజయ భాస్కర్, జయంతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేస్తున్న మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న హృదయమేరీ గారికి దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవాతి దేవుడు దీవించాలా అని, ఈ దివ్యవాణి సంస్థను ఆశీర్వదించి అధికంగా ఫలింపచేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభుని వేడుకుంటూ పూజను ప్రారంభించుకుందాం. ప్రభు, నీ రక్తము ద్వారా ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునకై ప్రజలను విమోచించి వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అటు దేవునికి ఇటు మానవునికి వ్యతిరేకముగా కట్టుకున్నటువంటి పాపముల నుండి విడుదల దయచేయమని ఆ ప్రభుని వేడుకుంటూ పాప ప్రాయశ్చిత్తాన్ని కోరుతూ ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొందాం. పాపాన్ని తొలగించమని పరిశుద్ధ హృదయాలతో ప్రభుని చెంతన ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ పశ్చాత్తాపపడదాం, పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేంచేయనప్పుడు జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మముందిన వారికి అక్షయ జీవితపు వస్త్రమును ధరింపచేయునుగాక.
నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించునే ఉండుము, ఆ పనిని ఆపకము, ఏలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకాయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుణ్ణి ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదులకు, న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతమంది కొరింథులో గడిపిన పిదప అచ్చట సోదరులను వీడ్కొని ప్రిస్సిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కేంక్రియాలో చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రిని దాత్రికి రాజు. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రాజు. నిఖిల జాతులారా చప్పుట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికి రాజు. విశ్వదాత్రికి రాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదక్రాంతులను చేయును. మనకు భుక్తమయ్యున్న ఈ దేశమును అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభువుకు ప్రీతిపాత్రులైన ఇశ్రాయేలీయులు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువుని కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికిని రాజు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమునకు బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను, అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవ్వడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపం పరిహరింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ప్రభు ఇస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదం, యువర్ సారో విల్ టర్న్ ఇంటూ జాయ్. మీ దుఃఖము సంతోషంగా మారును, ఈ సంతోషంగా మార్చేటటువంటి వాడను నేనే అని ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఏడ్చుచు విత్తేటటువంటి వారు సంతోషముతో తన పంటను కోసుకుంటారు అని ప్రభు అయినటువంటి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కన్నీటితో మొరపెట్టేటటువంటి వాళ్ళు, కన్నీటితో ఎదురు చూసేటటువంటి వాళ్ళు, కన్నీటితో దేవుని చెంతకు వచ్చి ప్రాధేయపడి ప్రార్థించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవానుడు ఇస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదం, మీ కన్నీటిని తుడిచే భగవంతుడను నేనే. మీ కన్నీరు రాకుండా మరలా కాపాడేటటువంటి దేవుడను నేనే. అందుకనే దేని గురించి మీరు వెరవనక్కరలేదు, బాధపడనక్కరలేదు, చింతించవలసిన అవసరం లేదు అని ప్రభువైనటువంటి దేవుడు ఈ దివ్య గ్రంథ పఠనం ద్వారా మనందరికీ తేటతెల్లంగా తెలియచేస్తూ ఉన్నాడు.
ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, మరీ ముఖ్యముగా ఆయన చెబుతూ ఉన్నటువంటి చక్కనైనటువంటి మాట, ప్రసవించేటటువంటి స్త్రీ 252 ఎముకలు ఒక్కసారిగా ఇరిగిపోతే ఎంత బాధనైతే మనిషి భరిస్తాడో అంత బాధ ఆ తల్లి పడుతుందంట. ఒక చిన్న ఎముక ఇరగగానే 4 రోజులు మంచాలు పట్టేటటువంటి మనం 252 ఎముకలు ఒక్కసారిగా ఇరిగిపోతే ఎంత బాధ అయితే వస్తుందో అంత బాధ తల్లి అనుభవిస్తుందంట. కానీ ఆమెకు పుట్టినటువంటి బిడ్డను కళ్ళారా చూసిన వెనువెంటనే ఆ బాధంతా కూడా పోతుందంట. కారణం ఏమిటయ్యా అనంటే ఈ కష్టము ఈ సంతోషం కోసమే. ప్రభు అయినటువంటి దేవుడు కూడా ఇదే విషయాన్ని మనకు మరలా ఎరుకుపరుస్తూ ఉన్నాడు. నేను వెళుతున్నాను కదా అని మీరు బాధపడవద్దు, నేను మీతో ఉంటాను, నేను మరలా మీ చెంతకు వస్తాను, అప్పుడు మీకు ఉన్నటువంటి సంతోషాన్ని ఎవ్వడూ కూడా తీసివేయలేడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, పైనుంచి చూస్తే కింద జరిగేదంతా కూడా ఒక నాటకంలా కనబడుతుంది. అదే కింద నుంచి చూస్తే అదంతా కూడా ఒక బాధలా కనబడుతూ ఉంటుంది. పైనుండి చూసేటటువంటి దానికి కింద నుండి చూసేటటువంటి దానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, ఈ లోకమే సర్వస్వం అని అనుకునేటటువంటి వాడు ఈ లోక బాధలను తన బాధలుగా అంగీకరించి ఆ బాధలతో పాటు వీడు కూడా దుఃఖార్తుడై ఉంటాడు. కానీ పైనుండి చూడడం అనంటే ఈ బాధల వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటి, ఈ బాధల తర్వాత వచ్చేటటువంటి నిత్యరాజ్యం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇదిగో ఆ పరలోకములో ప్రభు అయినటువంటి దేవుడు మనకు గొప్ప స్థానాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకనే మనము సిలువను చూసి ఆగిపోకుండా సమాధి గెలిచిన క్రీస్తును చూసి ముందుకు సాగమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. సిలువ శ్రమలను చూసి ఆగిపోకుండా సమాధిని గెలిచేటటువంటి శక్తిని ప్రభువే అనుగ్రహిస్తాడు అని ముందుకు నడవమని ప్రభు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ లోక బాధల్లో మునిగి తేలుతూ ఉంటే గుర్తు తెచ్చుకుందాం, ప్రభువా, బాధలను భరించిన భగవంతుడవు నీవే, దీని నుండి బయటకు రావడానికి నీ సహాయాన్ని అందించు అని ప్రార్థన చేద్దాం. ప్రభు అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి గొప్పగా ఆశీర్వదించి ముందుకు నడిపించుదురుగాక. స్వీకరించుమయ నాదా, స్వీకరించుమయ ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయ. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, నిదానమైన జీవితముని నీకు అర్పింతు. స్వీకరించుమయ నాదా, స్వీకరించుమయ ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయ. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, నిదానమైన జీవితముని నీకు అర్పింతు.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ప్రజలందరికీ నీ సువిశేషము ప్రకటింపబడవలననియు మా ప్రార్థనను దయతో ఆలకింపము. నీ వాక్కు ద్వారా రక్షణము పొందిన మేము నామమాత్రముగానే గాక క్రియలయందును నీ బిడ్డల వలె రూపొందునట్లు కృపచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయుగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బల్యార్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్క ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈనాడు ప్రత్యేక విధముగా మా కొరకు పూజలను సమర్పించమని అడిగిన వారిని దీవించి ఆశీర్వదించుము. మరణించినటువంటి వారికి నిత్యరాజ్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత క్రీస్తు పొందును. ప్రభుని శరీర రక్తములు వాళ్ళకు నిత్య జీవితమును వసగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరటు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రభువైన క్రీస్తు మన పాపములకు గాను మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునికి ఆమోదయోగ్యులముగా నెరవేర్చుటకు గాను అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి రక్షింపము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. తనయుని ప్రేమగా ప్రార్థించి
తనయుని ప్రేమగా ప్రార్థించి వరములను సగుము మరియమ్మ, వరములను సగుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ. సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ, మాయమ్మ మరియమ్మ.